ధన్యవాదములు. తర్వాత సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ శుభ శుక్రవారం దినమున మనం ఈరోజు గుడ్ ఫ్రైడే అని మనం పలుకుతున్నాం కదండి. పూర్వకాలం 1వ శతాబ్దం తర్వాత గుడ్ ఫ్రైడేని గాడ్స్ ఫ్రైడే అని పిలిచేవాళ్ళంట. కొన్ని దేశాల్లో అయితే హోలీ ఫ్రైడే అని పిలిచేవాళ్ళంట. జపాన్లో అయితే సారాఫుల్ ఫ్రైడే అని పిలిచేవాళ్ళంట. ఏ పేరుతో పిలుచుకున్నా సరే దాని యొక్క పరమార్థం ఒకటే. నీ కోసం నా కోసం సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ గాడ్స్ ఫ్రైడేని మనం రూపాంతరం చెంది గాడ్స్ ఫ్రైడే అనేది గుడ్ ఫ్రైడే లాగా వచ్చిందంట మనకి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇద్దరు విడిచి వెళ్ళిపోయేటప్పుడు మనం గుడ్ బై చెప్పుకుంటాం. ఒకరు గుడ్ బై అంటే అర్థం ఏంటంటేనంట, గుడ్ బై అనే మీనింగ్ అది కాదంట. ఫస్ట్ గాడ్ బీ విత్ యూ అనే పదాన్ని అంట రాను రాను రూపాంతరం చెంది అది గుడ్ బై అయిందంట. గాడ్ బీ విత్ యూ. మన పూర్వకాలంలో ఉన్న మిషనరీలు కానీ పాస్టర్లు కానీ ఇతర దేశాలకి సువార్త పరిచయ నిమిత్తం వెళ్ళేటప్పుడు అంట తన తోటి సహోదర మిషనరీలు అందరూ అనేవాళ్ళంట గాడ్ బీ విత్ యూ అనేవాళ్ళంట. యూనంట పూర్వకాలం వైఈ అని పిలిచేవాళ్ళంట. మీరు కావాలంటే ఈ రెండు మాటలని మీరు గూగుల్ చేసి చూడండి. గాడ్ బీ విత్ యూ అనేది రూపాంతరం చెంది గుడ్ బై కింద మారిందంట. మన క్రైస్తవ మిషనరీలు, మన క్రైస్తవ పాస్టర్లు అందరూ ఎదుటి వ్యక్తుల్ని పంపించే ముందు వారికి ఆశీర్వాదకరంగా పిలిచే మాట గాడ్ బీ విత్ యూ గుడ్ బై అయిందంట. అలాగే గాడ్స్ ఫ్రైడే రాను రాను రూపాంతరం చెంది గుడ్ ఫ్రైడేకి మారిందంట. ఇక్కడ కూడి ఉన్న మనందరం చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి దినంలో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే 1993 సంవత్సరాల క్రితం ఏ రోజు అయితే నా యేసయ్యని సిలువ వేశారో సరిగ్గా అదే రోజు మనం ఇప్పుడు ఉన్నామంట. ఏప్రిల్ 3వ తారీఖున 1993 సంవత్సరముల క్రితం, అంటే క్రీస్తు శకం AD 33వ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు శుక్రవారం యేసయ్యని సిలువ వేశారంట. కరెక్ట్గా అదే రోజు 2026 ఈరోజు మనం 3వ తారీఖునే శుక్రవారం వచ్చింది. ఇలాగ ఈ శుక్రవారం వచ్చే దినాలంట మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటేనంట 2000 సంవత్సరాల తర్వాత అంట 2015లో వచ్చిందంట. 2015లో ఏప్రిల్ 3 శుక్రవారం వచ్చింది. 11 ఇయర్స్ తర్వాత 2026 ఈరోజు మనం ఏప్రిల్ 3 సరిగ్గా యేసయ్యని సిలువ వేసిన రోజు అంట ఏప్రిల్ 3. ఇది ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అంటే కనుక మనం చూసుకుంటే కనుక నాసా సైంటిస్టులు కానీ, బైబిల్ చరిత్రకారులు కానీ, ఆస్ట్రోనామికల్ ప్రొఫెసర్లు కానీ మొత్తం అందరూ కలిసి దీని మీద కూలంకుషమైన చర్చ చేసి 100కి 99.9% యాక్యురసీతో ఏప్రిల్ 3వ తారీఖు AD 33న యేసయ్యని సిలువ వేశారు అని చెప్పారంట. కరెక్ట్గా మనం అదే రోజున ఉన్నాం. ఇలాగే 2026లో వచ్చింది కదా, 2037లో కూడా వస్తుందంట 11 ఇయర్స్ తర్వాత. అలాగే 2048లో కూడా వస్తుందంట ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే అనేది. 11 ఇయర్స్ తర్వాత దేవుడు మనందరినీ కూడి మళ్ళీ ఇక్కడ ఈ విధంగానే సమావేశపరచాలని కోరుకుంటూ ఈ చరిత్రకారులు చెప్పేటన్నిటువంటి విషయాలు చాలా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కైఫా గారి ప్రధాన యాజకత్వం కానీ, పిలాతు గారి స్టోన్ కానీ, తిబెరియా సీజర్ గారు, రోమన్ చక్రవర్తి గారి యొక్క ఆ కాలంలో కానీ ప్రతి దానిని బేరీజు వేసుకొని దానికి కావాల్సినటువంటి చారిత్రక ఆధారాలతో నిరూపించబడిందంట. ఏప్రిల్ 3 AD 33న యేసయ్యని సిలువ వేశారని చెప్పి. కరెక్ట్గా ఆలోచించుకుంటూ వెళ్తే మనమంట ఇజ్రాయేల్ యొక్క టైము, మన యొక్క టైము, మనం ఇజ్రాయేల్ టైం కంటే కనుక 2.5 గంటలు ముందుంటామంట. అంటే కరెక్ట్గా ఇదే రోజు ఇదే సమయం ఇజ్రాయేలులో 11:30 అయి ఉంటుంది. ఇంకా ఒక అరగంటలో సూర్యుడు తన కాంతిని కోల్పోయే సమయంలో మనం ఉన్నాం. 1983 సంవత్సరాల క్రితం మనం టైం ట్రావెల్ చేస్తే కరెక్ట్గా యేసయ్యని సిలువ వేసిన తర్వాత 12 గంటలకి సూర్యుడు చీకటి కమ్మేందుకు రెడీగా ఉన్న టైంలో మనం అరగంట ముందు ఉన్నాం. ఇంకా ఎంత గొప్ప ధన్యతలో మనం ఉన్నామంటే నువ్వు నేను ఇక్కడ ఉన్న భూమి మీద కనీసం ఒక 5000 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఇజ్రాయేల్కి ఇప్పుడు మనం ఉన్న భారతదేశానికి 5000 కిలోమీటర్ల దూరం సరళ రేఖ మీద చూసుకుంటేనంట. ఇంత గొప్ప ధన్యత నీకు నాకు దయచేసిన దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు నాకు మాట్లాడడానికి ఆయన సిలువలో పలికినటువంటి 5వ మాటని ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి శతకోటి వందనములు చెల్లించుకొంచు వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే మనం నాకు ఇచ్చినటువంటి మాట 5వ మాట యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము.
అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చాలండి. పుట్టుక నుంచి నా యేసయ్య శిలువ బలియాగం వరకు ఆయన చేసినటువంటి మాటలు కానీ ఆయన చేసినటువంటి క్రియలు కానీ అన్ని తండ్రి ఆనాటి కాలంలో ప్రవక్తల చేత ఏదైతే మాట్లాడిచ్చి అన్నారో ఆ ప్రవచనాలకి నెరవేర్పు కింద ఆయన జీవితం మొత్తం ముడిపడింది. ఇప్పుడు దప్పిగొనుచున్నాను అనే మాట కూడా శారీరక శ్రమ కంటే ఇంకా అతి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. దీంట్లో ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటయ్యా అంటే, ఆయన దప్పిగొనుచున్నది కేవలం శారీరకంగానే మాత్రమే కాదు, ఆయనకి కావాల్సింది ఆత్మల దాహం. ఆ ఆత్మల దాహాన్ని తీర్చే అంత ధైర్యము సత్తా నీకు నాకు ఈరోజు ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించుకుంటూ వెళ్తే లేఖనాల నెరవేర్పు అని ఎలాగయ్యా మనం అనుకున్నాలంటే, కీర్తనల గ్రంథము, దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలండి. రోమా సైనికులు ఆ కాలంలోనంట లో క్లాస్ అంటే ఏంటంటే దిగువ మధ్యతరగతి కుటుంబం వారంట ఎక్కువగా తాగడానికి ఉపయోగించేది ఇదేనంట, చేదు చెరక. అంటే దీన్ని సౌర్ వైన్ అంటారంట. ఈ సౌర్ వైన్ అందులో వెనిగర్ కలుపుతారంట. ఆ వెనిగర్ కలిపి తింటే ఒక నార్కోటిక్లా మత్తు పదార్థం అనమాట. ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకుంటే కనుక ఎంత మత్తు వస్తుందో అటువంటి మత్తు పదార్థం అన్నమాట. సౌర్ వైన్లోనంట హిస్సోపు కొమ్మకి ఒక స్పాంజీని తగిలిచ్చి దాంట్లో ముంచి యేసయ్యకి తాగడానికి ఇచ్చారంట. ఈ ప్రవచనం ఎంత గొప్పగా నెరవేర్చబడిందంటే యేసయ్యలో మనం నిర్గమాకాండంలో చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో మరణదూత మీ గృహాన్ని కనుక దర్శించకుండా ఉండాలి అంటే పస్కా బలిపశువు రక్తంలో ఇస్సోపు మొక్కను ముంచి మీరు దానితో అడ్డకమ్మీకి అటు ఇటు నిలువు కమ్మీలకి రక్తం చిందించమంటారు. అది ఆ రోజు జరిగినటువంటి ఆ దృశ్య రూపకానికి సదృశ్యంగా ఈ రూపకమే ఈరోజు యేసయ్య నీ నా పాపాల నిమిత్తం బలియాగం అయ్యేటప్పుడు కూడా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూనే ఉన్నారంట. ఒక వ్యక్తి సాధారణంగా మాటలు ఎంతో ప్రాముఖ్యం ఎప్పుడయ్యా అంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు మొదటగా మాట్లాడే మాటలు, చనిపోయేటప్పుడు చివరిగా మాట్లాడే మాటలు అతని యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. ఎవరైనా సరే చూడండి, పిల్లలకి ఫస్ట్ మాటలు మాట్లాడంగానే ఫస్ట్ నన్ను అమ్మ అని పిలిచాడు, నన్ను తాత అని పిలిచాడు, ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అంతకంటే ముఖ్యంగా ఆ వ్యక్తి జీవితంలో చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తారని ఆతృతగా కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తారు. జీవితంలో చనిపోయే మాటలకి ఎంత ప్రాముఖ్యం అంటే, మన ఇండియన్ పీనల్ కోడ్లో మరణవాంగ్మూలం అని ఒకటి ఉంటుంది. మరణవాంగ్మూలం అంటే ఉరిశిక్ష పడిన వ్యక్తిని కూడా మరణించేటువంటి వ్యక్తి, అదిగో ఆ వ్యక్తి తప్పు చేయలేదు, అతను నిర్దోషి అని చెప్తానంటే విడుదల చేస్తారంట. మరణానికి ముందు చెప్పేటువంటి మాటలకి అంత గొప్ప విలువిస్తారంట. ఆఫ్టర్ ఆల్ మానవులమైన మన మాటలకే అంత విలువ ఉంటే, తన నోటి మాట చేత సమస్త సృష్టిని సృష్టించినటువంటి నా గొప్ప దేవుడు మాట్లాడే మాటల్ని నువ్వు నేను ఇంకెంత జాగ్రత్తగా పరిశీలించాలి. యేసయ్య మాట్లాడే మాటలంట ఆయన హృదయంలోకి తుంగి చూడడానికి మనకు ఒక వారధి లాంటివంట. ఆయన హృదయం ఎలాంటిది అని తెలుసుకోవడానికి ఒక వారధిలాగా ఉపయోగపడతాయి అంట మనకి. మనం ఈ యొక్క సంఘటన మొత్తం మనం చూసుకుంటూ ఉంటే, ఆ ముందు రోజు రాత్రి నుంచి యేసయ్యకి తిండి లేదు, నిద్ర లేదు, తాగడానికి నీరు లేవు, ఒళ్ళంతా గాయాలు, రక్తశక్తమైపోయిందంట. ఆయన నేలను దున్నినట్టు దున్నేశారనమాట ఆయన వీపుని. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద పిడిగుద్దులు, అన్నిటికంటే ఘోరమైన అవమానం ఆయన మోము మీద ఉమ్ము వేశారంట. ఇన్ని ఘోరమైన అవమానాలు అనుభవించుకుంటూ కూడా ఆయన ఏ ఒక్క మాట కూడా ఇతరుల వ్యక్తులను కించపరుస్తా కానీ ఇతరులను దూషిస్తా కానీ మాట్లాడేది. అప్పుడు మాట్లాడిన మాటలు కూడా పరమ పవిత్రంగా ఆయన మాట్లాడుతున్న 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఈ దప్పిగొనుచున్నాను అనే మాటను ధ్యానించుచుండగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఈ లోకంలో మనందరికీ చాలా దాహాలు ఉంటాయి. చాలామందికి, కొంతమందికి ధనదాహం, కొంతమందికి అధికార దాహం, కొంతమందికి పేరు ప్రతిష్టల దాహం, కొంతమందికి మత మౌఢ్యం అనేటువంటి దాహం ఉంటుంది. కానీ ఇక్కడ యేసయ్య దాహం అనేది దేనికంటే, నీ నా ఆత్మ జీవజలమైనటువంటి ఆయన ఇచ్చేటువంటి రక్షణ బాప్తిస్మ అనేటువంటి భాగ్యాన్ని పొందుకొని ఆయన ఆత్మదాహాన్ని తీర్చడానికి ఆయన పిలుస్తున్నాడు. నిన్ను నన్ను నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి. ఆ దప్పిగొనుచున్నానన్న యేసయ్యకి నువ్వు రక్షణ పొంది ఆయన దప్పికను తీర్చేవాడిలాగా ఉన్నావా? లేదు ఇంకా పాప పంకిలమైన జీవితంలోనే అనుభవిస్తా ఆయనకి చేదు చెరకనిచ్చేవాడిలాగా ఉన్నావా? మనం బైబిల్ ధ్యానంలో ధ్యానించుచుండగా యోహాను సువార్త 4:19 చూస్తే మనకి సమరయ స్త్రీ గారు అంటారు.
సమరయ స్త్రీ గారు వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ గారితో యేసు ఒక మాట చెప్తారు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవని చెప్తా ఉంటారు. ఏం చెప్తే, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవని చెప్తారు. ఇంకా చూసుకుంటా ఉంటే మనకి మా చిన్నప్పుడు దైవేజీ గారిని ఒక గాస్పెల్ సింగర్ గారు ఉండేవాళ్ళు. ఆ గాస్పెల్ సింగర్ గారు మా చిన్నతనంలో ఒక ఉజ్జీవమైన పాట పాడేవారు సమరయ స్త్రీ గురించి. మా పెద్దవాళ్ళకి బాగా గుర్తుంటుందని. మా తల్లి గారు మా అందరూ ఇంట్లో మాట్లాడుకునేప్పుడు అతడే యేసయ్య ఆయన మెస్, ఆ పాటలో ఉన్నటువంటి అర్థం తలుచుకుంటే గుండె ఎంత బరువెక్కుతుందో. నేను ఇచ్చి నీళ్ళు తాగితే దప్పికొనవని అన్నాడే అని పాడుతుంటారు. ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ లేదు, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ లేని టైంలోనే క్రైస్తవ సమాజాన్ని ఒక్క పాటతో ఆవిడ ఎంతో ఉజ్జీవింపజేశారనమాట. ఆ పాటకి మూలం మనం చదువుకుంటున్నటువంటి యోహాను గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు దప్పికొనవని చెప్పినటువంటి యేసయ్య ఎందుకు దప్పికొన్నాడు? ఆయనకి నీ ఆత్మ కావాలి. ఆ ఆత్మదాహాన్ని తీర్చేటువంటి ధైర్యము, ఆ సత్తువ ఈరోజు నీకే ఉందన్నమాట. మనం ఇదే విధంగా చూసుకుంటూ వెళ్తే మనం లూకా సువార్త 16:22లో లాజరు గారు ధనవంతుడి ఉదాంతం చూస్తాం. ఆ ఉదంతంలో లాజరు గారు అబ్రహాం గారి కుడి రొమ్మున ఉన్నప్పుడు ధనవంతుడు అడుగుతూ ఉంటారు, అయ్యా నీ చేతి వేలి కొనని కనుక నీటిలో ముంచి నా దప్పికను తీర్చయ్యా అంటారు. ఈరోజు నువ్వు నేను ధనవంతుల్లాగా ఆ ఒక్క చొక్క దాహం కోసం అల్లాడించే వాళ్ళలాగా ఉందామా? లేదా సమరయ స్త్రీ గారిలాగా యేసయ్య ఇచ్చిన జీవజలాన్ని తాగి ఆవిడ దగ్గర ఏదైతే పాప పంకిలమైన ఆ కుండలో ఉన్న నీళ్లను పగలగొట్టుకొని జీవజలంతో తిరిగి వెళ్ళి వారి యొక్క ఊరి మొత్తానికి సువార్త ప్రకటించిందో, ఈరోజు నువ్వు నేను సమరయ స్త్రీలాగా మరో మనసు కలిగి ఉందామా? లేదా ధనవంతుడి గారిలాగా ఉండి ఒక్క చుక్క నీటి కోసం ఆవేదన చెందుదామా? అసలు నిజంగా దేవుడు పలికిన ఈ మాటను మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, తన నోటి మాటతో సమస్త సృష్టిని సృష్టించినటువంటి నా దేవుడు ఆకాశ తూములకి వాటి యొక్క సముద్ర జలాలకి పరిధిని నిర్ధారించిన నా దేవుడు ఆకాశ తూములను విప్పి 40 దినాలు 40 పగళ్ళు ఏకధాటిగా వర్షాన్ని కురిపించిన నా దేవుడు ఈరోజు నాకు దాహం వేస్తుంది అని అంటున్నారు. ఎందుకు వేస్తున్నదే ఒకసారి నువ్వు నేను ఆలోచించుకో. అలాగే మనం ఆలోచించుకుంటూ వెళ్తే చిన్న బిడ్డ అయిన ఇష్మాయిల్ గారు ఆయన యొక్క దుఃఖాన్ని చూడలేక ఏరి కోరి తెచ్చుకున్నటువంటి హాగరమ్మ గారు, షారమ్మ గారు ఏరి కోరి తెచ్చుకున్నారు హాగరమ్మ గారిని పనికి వదిలిపెట్టేసి ఎడారిలో వదిలితే కనుక ఒకే ఒక మాట చెప్తున్నారు, ఆ పిల్లవాడి యొక్క మరణాన్ని చూడలేక పిల్లవాడిని పడివేస్తే వారి ఇద్దరి ఏడుపుని విని ఆవిడ కంటికి ఒక బావిని, నీటి బావిని చూపించినటువంటి గొప్ప దేవుడు ఈరోజు దాహం అని ఎందుకు అంటున్నాడు? ఎర్ర సముద్రాన్ని, మహాభయంకరమైనటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాని నడుమ ఇజ్రాయేలుని దాటిపోజేసినటువంటి నా గొప్ప దేవుడు ఈరోజు శిలువ మ్రాను మీద నాకు దాహం అని ఎందుకు అంటున్నాడు? ఒక్కసారి ఆలోచన.